రాజు వాళ్ళ నాన్న అయితే పూజలో కూర్చొని ఉంటాడు. ఇంతలో అక్కడికి అపర్ణాదేవి వచ్చి పాపాలు చేసిన వాళ్ళు పూజలో ఎలా కూర్చొని పూజలు ఎలా చేస్తారని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు వాళ్ళ నాన్న అయితే నేను ఈ పూజను చెయ్యను, ఇక్కడి నుండి వెళ్ళిపోతానని చెప్పేసి అయితే కోపంలో అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న రాజు కావ్య వాళ్ళు వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి ఏంటి మామయ్య ఇలా చేస్తున్నారు మీరు, అత్తయ్యను మీరు ఎలా ఒకలా నొప్పించుకోవాలే కానీ మీరు ఇలా చేస్తే ఎలాగ చెప్పండి, మీరు చాలా ధైర్యం కూడగొట్టుకొని ఆవిడ దగ్గరికి వెళ్ళి మీ మనసులో ఉన్న బాధను మొత్తం చెప్పండి మామయ్య, అత్తయ్య చాలా మంచిది, తను మీ బాధను అర్థం చేసుకుంటుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలన్నీ పట్టించుకోకుండా అయితే తను అలా కూర్చొని ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కావ్య మాత్రం లేదు లేదు మామయ్య, మీరు నిజంగా అత్తయ్య దగ్గరికి వెళ్ళి చూడండి ఒకసారి, అత్తయ్యే మీ మనసును అర్థం చేసుకుంటుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు వాళ్ళ నాన్న సరే అయితే అని చెప్పేసి వస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న రాజు అయితే అదుగోండి డాడీ, మా అమ్మ అక్కడే ఉంది, మీరు వెళ్ళి ఎలాగోలా నచ్చ చెప్పండి, తను మీ ప్రేమను నిజంగానే అర్థం చేసుకుంటుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకు అక్కడ ఉన్న రాజు వాళ్ళ నాన్న అయితే వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి కూర్చొని ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న అపర్ణాదేవి అయితే వాళ్ళ ఆయన్ని చూసి పక్కకు బుర్ర తిప్పేసుకుంటూ ఉంటుంది. అది చూసిన సుభాష్ మాత్రం ఏంటి ఇలా చేస్తుంది అపర్ణ అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో తనకి నచ్చ చెప్పడానికి చాలా ప్రయత్నిస్తూ ఉంటాడు. అది పట్టించుకోకుండా అక్కడ ఉన్న అపర్ణాదేవి మాత్రం మీరు నాతో మాట్లాడకండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఏం జరుగుతుందా అని చెప్పేసి అయితే రాజ్ కావ్య వాళ్ళు చాలా ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.